హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వండరింగ్ కుకింగ్ ఛానల్కి మీకు స్వాగతం అండి. ఎప్పుడైనా మనము బయట పావ్ భాజీ తిన్నప్పుడు దాని టేస్ట్ చాలా డిఫరెంట్గా బటరీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది కదా. కానీ ఇంట్లో దీన్ని చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుందని మనం ఎప్పుడు ట్రై చేయము. కానీ ఈజీగా కుక్కర్లోనే అది కూడా ఫాస్ట్గా అయిపోయి ఈ పావ్ భాజీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దాని ముందు ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా ఈ వీడియోని చూసి ఈ పావ్ భాజీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. ముందుగా నేను కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను. క్యారెట్, ఆలు, ఇంకా క్యాప్సికమ్ని, ఇంకా కాలీఫ్లవర్, కొన్ని బఠానీ. ఇప్పుడు ఇందులో మీరు కావాలంటే బీన్స్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా టమాటా, కొన్ని బీట్రూట్ కూడా తీసుకోవాలి. బీట్రూట్ ఇందులో మెయిన్. మనము ఇందులో ఇలాంటి కలర్ యూజ్ చేయము. మనకు ఆ కలర్ రావాలి పావ్ భాజీది అంటే బీట్రూట్ కంపల్సరీ వాడుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద కుక్కర్ పెట్టి కొంచెం ఆయిల్, కొంచెం బటర్ని వేసుకున్నాను. ఒక 1 టీ స్పూన్ ఉంటుంది. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆనియన్స్, ఒక 2 పెద్ద ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్ క్వాంటిటీ అన్నది మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఈ ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మనము ఒక మిక్సీ జార్లో ముందుగా తీసుకున్నాం కదా టమాటాని కట్ చేసి వేసుకొని, ఈ బీట్రూట్ కూడా నేను ఒక చిన్న బీట్రూట్ని కట్ చేసుకొని వేసుకున్నాను. బీట్రూట్ కంపల్సరీ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఒక 2 పచ్చిమిర్చి స్పైసీనెస్ కోసం వేసుకున్నాను. ఇంకా 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. వీటిని ఇలాగ చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. మరీ ఫైన్ పేస్ట్ కాదు, కొంచెం బరకగా ఉండేటట్టుగా పేస్ట్ చేసుకోండి. ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ మనము వేసుకోవడం వల్ల కలర్ మంచిగా వస్తుందండి. ఇప్పుడు చూడండి ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయినాయి కదా. ఇందులో ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోండి పచ్చివాసన పోయే వరకు. ఇది కలిసిపోయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని కూడా వేసి దీన్ని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం పచ్చి వేసుకున్నాము బీట్రూట్, టమాటా, దాంట్లోకి వెళ్ళి పచ్చివాసన పోయే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపుని, ఇంకా 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి వేసుకున్నాను. ఇంకొక 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఇవంతా మంచిగా కలిపేసి కుక్కర్ది మూత పెట్టేద్దాము. అంటే విజిల్ లేకుండా పెట్టుకోండి. ఈ ఆయిల్లో ఈ టమాటా పేస్ట్ అన్నది మంచిగా ఫ్రై అవ్వాలి. చూడండి మధ్య మధ్యలో నేను తీసి కలుపుకున్నానండి. మీరు కూడా వదిలేకుండా కలుపుకోండి. ఇది ఫ్రై అవ్వడానికి కనీసము ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది. సిమ్లో పెట్టుకొని ఇది కుక్ అవ్వనియండి. ఆయిల్ పైకి తేలే వరకు మీరు ఫ్రై చేసుకోండి ఈ టమాటా పేస్ట్ని. తర్వాత ముందుగా మనము వెజిటేబుల్స్ అని కట్ చేసి పెట్టుకున్నాం కదా, వెజిటేబుల్స్ని ఇందులో వేసేసుకుందాము. మీ దగ్గర ఈ కాలీఫ్లవర్ లేకపోయినా పర్వాలేదు, క్యాప్సికమ్ కంపల్సరీ ఉండాలి. ఇంకా క్యారెట్, ఆలు ఇవన్నీ కంపల్సరీ ఉండాలి. కాలీఫ్లవర్ లేకపోయినా దాని ప్లేస్లో మీరు బీన్స్ అయినా వాడుకోవచ్చు. నేను ఇందులో బీన్స్ వాడలేదు. మీరు ఏదొక్క వెజిటబుల్ అయినా కొంచెం స్కిప్ అయినా పర్వాలేదు. ఇప్పుడు ఇందులో దీనికి సరిపోయేటట్టుగా సాల్ట్ని, ఇంకా 2 స్పూన్ల పావ్ భాజీ మసాలాని వేసుకున్నాను. నేను ఎవరెస్ట్ కంపెనీది పావ్ భాజీ మసాలా తీసుకున్నాను. బయట షాప్లలో ఈజీగా అవైలబుల్ దొరుకుతాయండి పావ్ భాజీ మసాలా. తర్వాత మనము మిక్సీ జార్లో కొంచెం పేస్ట్ ఉండిపోయింది కదా, అందులోనే నీళ్ళేసి ఇందులో వేసేసుకుందాము. ఈ కూరగాయలన్నీ మునిగేటట్టుగా వాటర్ వేసుకోండి. ఇవి ఏం పలచగా అయిపోదండి. నాకు ఇంకా వాటర్ సరిపోలేదు. ఇంకా కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి ఈ విధంగా మునిగేటట్టుగా వాటర్ అయితే వేసుకోండి. లాస్ట్ ఉడికేసరికి వాటర్ అంతా దగ్గరికి అయిపోతుందండి. ఇప్పుడు కుక్కర్ది మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఈ కూరగాయలు ఉడికేటట్టుగా 5 to 6 విజిల్ అయితే పెట్టండి. ఎందుకంటే ఇవంతా చాలా మెత్తగా ఉడకాలి. అప్పుడే మనకు పావ్ భాజీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ కుక్కరు 5 to 6 విజిల్ అయిపోయిన తర్వాత స్టీమ్ మొత్తం పోయిన తర్వాతని కుక్కర్ని ఓపెన్ చేయండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది కదా. మనము కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా బీట్రూట్ వేసుకోవడం వల్ల బయట తినే పావ్ భాజీలో వాళ్ళు ఏంటంటే కలర్స్ యాడ్ చేస్తారు. కలర్స్ అంతగా హెల్త్కి మంచిది కాదు కదా. ఇలాగా న్యాచురల్గా మనము ఈ కలర్ ఇలాగా పావ్ భాజీకి రావాలంటే ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా బీట్రూట్ కంపల్సరీ వాడుకుంటే కలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలాంటిది స్మాషర్ ఉంటే మీరు దాంతోనైనా ఈ కూరగాయల్ని స్మాష్ చేసుకోండి. వేడి మీద చేసుకుంటే బాగానే మెత్తగా అయిపోతాయండి. లేకపోతే అందరి ఇంట్లో పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు మనము ఇది చేసుకుంటాము స్మాష్ చేసుకునేది, దాంతోనైనా చేసుకోవచ్చు. ఇలాగ ఒక 5-10 మినిట్స్ అయినా మీకు పడుతుందంటే మొత్తం కూరగాయలని స్మాష్ చేసుకోవడానికి. ఇప్పుడు నేను
సాల్ట్ సరిపోలేదని కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఈ స్టేజ్లో. తర్వాత బయట మనకు స్ట్రీట్ స్టైల్లో ఆ పావ్ భాజీ ఫ్లేవర్ రావాలంటే ఒక ప్యాన్లో కొద్దిగా బటర్ వేసుకొని కొంచెం కొత్తిమీరని ఇంకా పావ్ భాజీ మసాలా వేసి 2 నిమిషాలు ఇలా కలుపుకొని ముందుగా మనము ఉడికించుకున్నాం కూరగాయలు కదా, అందులో వేసి కలుపుకుంటే ఆ ఫ్లేవర్ అన్నది పావ్ భాజీ ఫ్లేవర్ అన్నది ఇంకా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి కంపల్సరీ. ఒకవేళ మీరు బటర్ మేము ఎక్కువ తినలేము అని అనుకునే వాళ్ళైతే ఈ ప్రాసెస్ని అయితే స్కిప్ చేయొచ్చు. ఏమి ఫ్లేవర్లో ఏం తేడా రాదు, కొంచెము బటర్ ఫ్లేవర్ తక్కువ అవుతుంది అంతే. ఇంట్లో లాస్ట్లో కొంచెము కొత్తిమీరని ఒక చిన్న స్లైస్ బటర్ని వేసుకొని మొత్తం కలిపేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకొని గ్యాస్ బంద్ చేసుకోండి. అంతేనండి, మన భాజీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పావుల్ని కాల్చుకుందాము. పావులు కూడా ఆ ఫ్లేవర్ రావాలి అంటే అదే ప్యాన్లో కొద్దిగా బటర్ని వేసుకొని కొంచెం కొత్తిమీరని ఇంకా ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ భాజీ ఉంది కదా కర్రీ అన్నది దాంట్లోకి వెళ్ళి ఒక గరిటెడు వేసుకొని ఇందులో మంచిగా కలిపేయండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని పావులు ఉంటాయి మీకు సూపర్ మార్కెట్లో కానీ బేకరీలో ఈజీగా అవైలబుల్ దొరుకుతాయి. మీకు చూపిస్తాను చూడండి, ఈ విధంగా ఉంటాయి. ఈ ప్యాకెట్ ఇలాగ ఉంటుంది. తెచ్చుకొని ఇంకా ఆ పావుల్ని ఈ మనము ముందుగా బటరు కర్రీ వేసుకున్నాం కదా దాంట్లో కొద్దిసేపు ఒక 2 నిమిషాలు అన్ని సైడ్లో తిప్పుకుంటూ ఇలాగ కాల్చుకుంటే ఈ పావులో కూడా ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టుకొని చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది. ఈ ప్రాసెస్ అయితే కంపల్సరీ చేసుకోండి, మీకు ప్లెయిన్గా అనిపించదు పావు అన్నది అంతే. ఇప్పుడు బయట మనం తింటే ప్లేట్లో ఎలాగా సర్వ్ చేస్తారు నేను పెడుతున్నాను చూడండి. ఒక ప్లేట్లో కొన్ని ఆనియన్స్ని చిన్న నిమ్మకాయ ముక్కని ఇంకా కర్రీ వేసుకొని ఇప్పుడు ఇందులో పావుని పెట్టుకుందాము. ఇంకా లాస్ట్లో బటర్ వేసి వడిస్తాడు అంతే. ఈ పావ్ భాజీ రెసిపీ ఈరోజు మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నా కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.